చాలా రోజులకి ఇలా ట్రిప్ ప్లాన్ చేసాం. ఇలాగా సాయి భయ్య, నేను, గోపాలు, జగదీష్ మనకి ఇలాగ డ్రాప్ చేయడానికి మన రమేష్ అని వచ్చాడు. ఈరోజు మేము చాలా లాంగ్ టైం తర్వాత ట్రిప్ ప్లాన్ చేసాం. ఎక్కడికంటే మేము ప్రస్తుతానికి కేదార్నాథ్, బద్రీనాథ్, ఈ హేమకుండ్ సాహిబ్ అండ్ టెంపుల్స్కి చాలా వెళ్తున్నాం. ట్రైన్ గురించి చాలా వెయిట్ చేస్తున్నాం. ఇంకా ట్రైన్ ప్రస్తుతానికి బొబ్బుల్ రైల్వే స్టేషన్లో మేము ఉన్నాము. ట్రైన్ గురించి వెయిటింగ్. నాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఎన్నో రోజుల తర్వాత మేము ట్రిప్ వేస్తున్నాం. ట్రైన్ గురించి వెయిటింగ్. ట్రైన్ సుమారుగా ఒక అరగంట లేట్ అయింది. సమత ట్రైన్ ఇప్పుడు ఫైనల్గా సమత ట్రైన్ వచ్చింది. ఫైనల్గా ఇప్పుడే నిజామాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్నాం. 30 గంటల జర్నీ తర్వాత ఇప్పుడే చేరుకున్నాం. మనోడే రాజాము హాయ్ చెప్పిన మన యూట్యూబ్ ఛానల్ హాయ్ అన్నయ్య. మీరు చూసారు కదా, ఇప్పుడు టైం 12 అవుతుంది. మేము ఢిల్లీ నుంచి నూర్పూర్ మౌంట్ బయ్యాల ఇంటికి వెళ్తున్నాము. మీరు చూసారు ఇక్కడ వెళ్ళే బస్సులన్నీ చూడండి, చాలా బస్సులు అవుతున్నాయి. పట్ట పగల్లా ఉంది ఇక్కడ. 12 అయినా కూడాను నిద్ర లేదు పాపం పిల్లలకి. మన థాలీ వచ్చింది, వెజ్ థాలీ. అవేనే ఇంకా పరోటా, రోటీని అయ్యారా, రోటీ ఆరా, రోటీ ఇంకా వస్తుందంట. హాయ్ पिंडो नवे नवे आए ने ते वेखिया एना आ रहा है कोठियां का रहा है सेक्टर 17 है जिन्होंने सानू तोड़या अड्डी వస్తే నేను మా ఫ్రెండ్స్ని చాలా రోజులు కలిశాను. ఇలాగా మా పంజాబీ ఫ్రెండ్స్ సచిన్ బాయ్, సోని బాయ్, సారీ బాయ్, మోంటీ బాయ్ టోటలీ ఈరోజు చాలా రోజులతో కలిసాం. వెరీ గుడ్, చాలా బాగుంది. ఎంజాయ్ చాలా. సోని బాయ్ ఎలా ఉంది? సూపర్, వెరీ నైస్. మా ఫ్రెండ్ शीनू भाई पंजाब 4 टाइम कमिंग, वेरी गुड वीडियो, गुड यूट्यूबर, प्लीज लाइक एंड शेयर. థ్యాంక్ యూ బాయ్. మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు. ఇక్కడ పంది మాసం ఉంది, అడవి మాసం చాలా సూపర్ హైలైట్ గా ఉంది. మా షీను భాయ్ వచ్చాడు, వెరీ నైస్, వెరీ గుడ్. హలో, రేపు టూర్కి బయలుదేరుతుండగా ఇలాగ మరింత కారు వాష్ చేస్తున్నాం. కారు కొంచెం నీట్గా లేదని అలాగా మోంటి, నేను, సాయి భయ్య, గోపాల్ అందరం వచ్చాం. అలాగా కారు వాష్ చేయడానికి రెడీ అవుతున్నాం. కారు వాషింగ్కి వచ్చాం. ఇలాగా మోంటాల ఊరు ఇది. అలా వాషింగ్కి వచ్చాం కారు. కొన్ని వ్యాక్యూమ్ క్లీనర్తో జస్ట్ ఆన్ ఉండి లాగుతున్నారు. శబ్దానికి సిద్ధమవుతుంది. ఇప్పుడే మేము జర్నీ స్టార్ట్ అయ్యింది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ మోంటాల ఊర్లో నూర్పూర్లో గురునానక్ టెంపుల్ దగ్గర ఉన్నాము. అయితే ఇక్కడికి మేము దర్శనం చేసుకోవడానికి వచ్చాము. దర్శనం స్టార్ట్ అయిన మరుక్షణమే మా ప్రయాణం మొదలవుతుంది. ప్రస్తుతానికి మేము నలుగురు ఉన్నాము. జర్నీ స్టార్ట్. సాయిబ్ ఎలా ఉంది? బాగుంది. మనం ఎక్కడికి వెళ్తాం చూసినా ఇప్పుడు హేమకుండ్ సాహిబ్ వెళ్తున్నాము. సిక్కులది టెంపుల్ బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే సంజయ్, థ్యాంక్ యూ. మనం టెంపుల్లోకి వెళ్తున్నాము. గుళ్ళోకి కంపల్సరీ టెంపుల్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ మనము ఈ యొక్క పగడి అంటే మన మోంటి వేసుకున్నాడు కదా, పగడి అంటారు. ఇక్కడ పగడి లేకపోతే మనకి ఒక కచ్చి పైన ఇక్కడ ఏదో క్లాత్ ఇస్తారు. ఇలాగా మనం చేసుకొని గుడిలోకి ఎంటర్ అవ్వాలి. కంపల్సరీ ఎంటర్ అయిస్తేనే లోనికి రాణిస్తారు. శింగు గుడి అయితే ఇక్కడ వచ్చి మనం మొక్కుకొని అప్పుడు మన యాత్ర చేస్తాం కాబట్టిగా మనకి కొద్దిగా మనశాంతిగా పూర్తిగా అన్ని యాత్ర బాగా అవుతుంది. నూర్పూర్లో ఉన్న గురునానక్ టెంపుల్, ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకున్నాం. ఈరోజు దర్శనం కంప్లీట్ అయ్యి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఇదిగో మన కారు రెడీగా ఉంది. ఇప్పుడు మన కారు మోంటి, సాయిబాయి ఎలా ఉన్నారు. జర్నీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనకి. హరిద్వార్ చేరుకున్నాం. జస్ట్ ఒక 5 నిమిషాలు అవుతుంది హరిద్వార్ చేరుకున్నాం. ఈ హరిద్వార్లో ఇప్పుడు ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. పర్వాలేదు, కొంత పర్వాలేదు. హరిద్వార్ మాత్రం చాలా లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇంకా మీకు ముందు మంచి లొకేషన్లు మీకు చూపెడతాం. మనం ఇప్పుడే దిగాం. ట్రైన్ చూశారు కదా, హర హర మహాదేవ. మేము జస్ట్ అలా హరిద్వార్ చేరుకున్నాం. ఇది ఇప్పుడు కనబడుతుంది కదా గంగా నది. చూడండి, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. లొకేషన్ అయితే మామూలు లేదు. చల్లగా గాలి అయితే విపరీతంగా చల్ల గాలి వేస్తుంది. చాలా ఉన్నాయి. స్నానం చేస్తాను ఇప్పుడు ఎందులోనే, మామూలుగా ఉండదా. లోపల ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాడు. చల్లగా చూసారా, ఇది
గంగ నదిలో నీళ్ళు తీసి ఇక్కడ అందరూ వాటర్ వేసి దేవుడికి ఇది వేస్తుండ్రు. ఇది మనకు తెలియదు కానీ చూసిన తర్వాత మనకు అర్థమైంది. చాలామంది గంగ నదిలో నీళ్ళు అక్కడ పక్కనే ఉన్న నదిలో నుంచి నీళ్ళు తీసి ఇందులో వేస్తుండ్రు. బాగుంది. మొత్తానికి అయితే స్నానం చేయడానికి ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాం. చూడండి బ్యాక్గ్రౌండ్ అసలు చూడది అసలు చాలా ఇక్కడ గంగా నది అనమాట. ఇక్కడ గంగా నది ఆశీర్వాదం కోసం గంగా స్నానం చేస్తారు. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. వాటర్ అయితే చాలా చల్లగా అసలు. చూడండి భయ్యా, మన ఊర్లో 10 రూపాయలు 50 రూపాయలు అడుగుతుండ్రు ఒక మ్యాగీ. చూడండి ఫుడ్ మనకు వచ్చింది తాళి. మొత్తం తాళి ఏటి లేదు, 50 రూపాయలు అటుది. 2 పొరోటాలు కనబడతాను. ఇక్కడ చూడండి, చూసారా ఇక్కడ అందరూ అలాగే తింటారు. ఇక్కడికి వస్తే మాత్రం ఫుడ్ ఆశిస్తే మాత్రం ట్రావెలింగ్ చేయకూడదు ఎప్పుడు కూడా. చూడండి ఇగో స్నానం చేసి వచ్చాము ఇప్పుడే హరిద్వార్ గంగా నది దగ్గర నుంచి. తినడానికి భయ్యాలు కూర్చుంటారు చూడండి. గోపాలు మాత్రం చాలా సీరియస్గా ఎప్పుడు ప్లేట్ వస్తుందని చూస్తండి. ఎవరైనా ఎప్పుడైనా ఇక్కడ మన రిషికేశ్ చూస్తే మాత్రం కంపల్సరీ హేమకుండ్ సాహిబ్ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ పంజాబీ సిక్ టెంపుల్. ఇక్కడికి వచ్చి పక్కా అందరూ స్టే చేయండి. ఇక్కడ మనకి ఫుడ్ అన్నీ ఉచితంగా ఉంటాయి. అంతా సేవ ప్రకారం ఇక్కడ ఉచితంగా ఫుడ్ అన్నీ ఇచ్చేస్తారు దేవుడివి. కంపల్సరీ ఎవరైనా వస్తే మాత్రం ఈ లొకేషన్కి రండి. హేమకుండ్ సాహిబ్ టెంపుల్ ఇది రిషికేశ్లో ఉంది. ఇప్పుడు ఇలాగ మేము అలాగా రిషికేశ్లోకి అలాగ వచ్చాం, ఎంటర్ అయ్యాం విలేజ్లోకి. అలాగా ఇక్కడ చూసారు హనుమాన్ ఫోటో ఎలా ఉందో. హరహర మహాదేవ్ ఫ్రెండ్స్, అందరికీ ఓం నమ శివాయ. ఈవేళ మనం రిషికేశ్లో ఉన్నాము. వెనక్కి గంగా నది ఉంది. చీకటి పడిపోయింది. గంగాహారతి ఇప్పుడే అయ్యింది. మీరు చూస్తుంటారు కదా శివుడు. ఇప్పుడు మీరు చూసారు కదా 2013లో మనకు వరదలు వచ్చాయి కదా. వరదలు వచ్చినప్పుడు కూడా ఈ విగ్రహమే కొట్టుకోకుండా వెళ్ళిపోయింది. అప్పుడు మీరు మనందరూ గుర్తే ఉంటుంది. కంఠం వరకు అప్పుడు వరదలు వచ్చాయి కదా. అదేనే ఈ శివుని విగ్రహం. అలాగే ఇటువైపు చూపించు, అది శంకర మఠం. ఇది అక్కడ రాధాకృష్ణులు ఉంటుంది పైన చూశారు కదా. కృష్ణుడు రథసారథిగా ఉండి అర్జునుడిని కురుక్షేత్రానికి తీసుకెళ్తున్న చిత్రం అది. చాలా బాగుంది. చాలా 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 అందరూ ఏంటంటే గంగాహారతి చూసి అలాగే ఇప్పుడే అయ్యింది. మోంటే భయ్య, సోను భయ్య అందరూ చూడన్నా. మీరు కూడా వెళ్ళండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. జై బోలా హర్ హర్ మహాదేవ్. ఇక్కడ హర్ హర్ మహాదేవ్ కూడా ఇక్కడ మన దర్శనం చేసుకున్నాం. అయితే వాటర్ చాలా కూల్గా ఉంది. ఇక్కడ ఫ్యామిలీ అందరూ వచ్చారు, మా అక్క వీళ్ళందరూ వచ్చారు. చాలా చాలా బాగుంది. మన ప్లేస్ అయితే చాలా బాగుంది మనకి చూడడానికి. నైట్ అయితే ప్రశాంతంగా ఉంది. నైట్ చాలా కూల్గా ఉంది. మనకి చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. అయితే అందరు వచ్చి దర్శనం చేసుకోండి. हेलो हाय हेलो हर हर महादेव. हर हर महादेव. गुड प्लेस है. यहाँ पर राम जी और लक्ष्मण जी आए थे. ये वहाँ का बहुत दूर दूर से यहाँ पे यात्रा करने के लिए आते हैं और हम भी बहुत बार आ चुके हैं. वो बहुत ही गुड प्लेस है. यहाँ पर सब लोगों को आना चाहिए यहाँ पर घूमने के लिए. और हिंदुओं के लिए तो बहुत ज़्यादा अच्छा स्थल है. बहुत दूर दूर से आते हैं, विदेशों से भी आते हैं यहाँ पर घूमने के लिए. हमारे भाइयों के साथ भी ये यहाँ के आंध्रा से आए हुए हैं घूमने के लिए. ये सीनू भाई हमारे गुड, इतने जबरदस्त बंदे हैं, सबसे गुड बंदे हैं सीनू भाई. రాత్రి టైం వచ్చేకి 12 అవుతుంది. అర్ధరాత్రి 12 అవుతుంది. ఇక్కడ మా ప్రస్తుతానికి హేమకుండ్ సాహిబ్ టెంపుల్ దగ్గర ఉన్నాం మేము. ఇక్కడ టెంపుల్ దగ్గర మేము ప్రస్తుతానికి రెస్ట్ తీసుకుంటున్నాం. అయితే ఇక్కడ టెంపుల్ దగ్గర మాత్రం మామూలు లేరు జనాలు. ఈ అర్ధరాత్రి 12 అవుతున్నా కానీ జనం ఎక్కువ మంది ఉంటున్నారు. అలాగా ఇక్కడ మేము పడుకోవడానికి మాకు ఇక్కడ ప్లేస్లు ఇచ్చారు. అంటే ఇక్కడ ఎక్కువ రూమ్స్ ఉంటాయి, కాకపోతే రూమ్స్ ఫుల్ అయిపోవడం వల్ల ఇక్కడ పడుకోవడానికి మనకి ఇప్పుడు ఇక్కడ చోటు ఇచ్చారు. ప్రస్తుతానికి ఇక్కడ మేము పడుకుంటున్నాం. ఇది మన లొకేషన్. ఇక్కడ పడుకుంటున్నాం. మీరు చూస్తున్నారు కదా అంతా రూమ్స్ కాదు ఫుల్ అయిపోయాయి. కాబట్టి మరి ఇక్కడ మేము బెడ్ తీసుకుని ఇలా పడుకుంటున్నాం.
ఇక్కడ నైట్ మాత్రం చాలామంది జనాలు ఎక్కువ మంది ఉన్నారు. చూసారా వెహికల్స్ ఇవన్నీ బళ్ళు మీద చాలామంది హేమకుండ్ సాహిబ్ టెంపుల్కి వెళ్తారు. రేపు సుమారుగా 4:00కి బయలుదేరిపోతారు అందరూ 4:00కి అందరూ కూడా రెడీ అయ్యి వెళ్ళిపోతారు అందరూ. ఇవన్నీ పార్కింగ్, కార్లు బాగా పార్కింగ్. వెహికల్ మాత్రం చాలా వచ్చాయి, ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు హేమకుండ్ సాహిబ్కి టెంపుల్ దర్శనం చేసుకోవడానికి. ఈ నైట్ అయితే చల్లగా ఉందిలే, చల్లగా ఉంది నైట్ అయితే, చాలా బాగుంది మాకైతే. ఇగో ప్రస్తుతానికి మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు చూడండి అలాగా. ఇగో ఇక్కడ పడుకుని ఉన్నది మన వాళ్ళే. మన గోపాల్ మంచి నిద్రలో ఉన్నాడు. మన సాయిభయ్య హాయ్ చెప్పు. హాయ్ జగదీష్ సాయి ఇక్కడ పడుకున్నారు. చూసారు సాయిభయ్య 3 లగాలంటున్నారు. మామూలు లేదు ఇక్కడ మాత్రం. అది చాలా టైము, అర్ధరాత్రి 2-12 అవుతున్నా కూడా మేము మళ్ళీ 4:00కి బ్యాకప్ అయిపోవాలి. చూడండి చాలా లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే మొత్తం వెదర్ అయితే కండిషన్ చాలా బాగుంది. ఈరోజు చాలా చల్లగా ఉంది వెదరు. హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్ అందరికీ. అయితే మనం ఇక్కడ ఆగాం. ఇక్కడ 2 నదులు సంగం అంటే ఒకేసారి వచ్చి కలుస్తూ ఉంటాయి. అందమైన లొకేషన్. ఈ లొకేషన్ ఇక్కడ లొకేషన్ చూస్తుంటే చాలా అందంగా ఉంది. This is one of 2 rivers are Sangam. One Ganga, one Bhagirathi. Both things meet in one place. That is called Devaprayagai. This is very good place. Subscribe now and press the bell icon. Never miss an update.